ప్రభుత్వ భూమి కనిపించడం పాపం. వెంచర్లు వేస్తుంది, అమ్మేస్తుంది, డబ్బులని రాబట్టి ఆ తర్వాత మా ఇండ్లు ఎక్కడా అని అడిగితే బోర్డు తిప్పేస్తుంది. ఇదే మైండ్ సెట్తో జనాలను నిండా ముంచిన ఆ లేడీ కిలాడి చాలు ఇక సంపాదించింది అని దుకాణం సర్దేద్దాం అనుకుంది. పెట్టేబేడ సర్దుకొని సూట్ కేసుతో జంప్ అవ్వాలనుకుంది. అనుకున్నట్లుగానే ఫ్లైట్ టికెట్లు కొనుక్కొని విమానం ఎక్కేద్దాం అనుకుంది. బట్ కాకిలు ఉన్నారు కదా, ఓయ్ చాలే ఫారిన్ తర్వాత పోదు కానీ ముందు మాతో రా అంటూ పోలీస్ స్టేషన్ లాక్కెళ్ళారు. ప్రభుత్వ భూములు కబ్జా చేయడం, అక్రమ నిర్మాణాలు చేపట్టడం, తప్పుడు డాక్యుమెంట్స్ తో అమాయకులకు అంటగట్టడం, ఇది ఆ లేడీ రియల్టర్ స్టైల్. అలా అక్రమంగా విల్లాలు కట్టి ఏకంగా 300 కోట్ల మోసానికి తెరలేపిన శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ యజమాని గుర్రం విజయలక్ష్మిని దుండిగల్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అక్రమ లేఅవుట్స్ తో ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలు దోచేసిన రియల్టర్ గుర్రం విజయలక్ష్మి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు పారిపోతుండగా దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. దాంతో తమకు న్యాయం చేయాలంటూ దుండిగల్ పోలీస్ స్టేషన్కు క్యూ కట్టారు బాధితులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్రం విజయలక్ష్మిపై దుండిగల్ పోలీస్ స్టేషన్లో అనేక కేసులు ఉన్నాయి. నిజానికి బాలాజీనగర్కు చెందిన గుర్రం విజయలక్ష్మి శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్, శ్రీ లక్ష్మీ మాగ్నస్ కన్స్ట్రక్షన్స్ అండ్ భావన జిఎల్సి క్రిప్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ప్రభుత్వ భూములను కబ్జా చేయడం, అక్రమ నిర్మాణాలు చేపట్టడం, తప్పుడు డాక్యుమెంట్స్ తో అమాయకులకు అంటగట్టడం, ప్రశ్నిస్తే బెదిరించడం గుర్రం విజయలక్ష్మి మోసాల స్టైల్. ఇలా దాదాపు 300 కోట్ల వరకు మోసం చేసింది. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో దుండిగల్ మల్లంపేటలో విల్లాలు నిర్మించిన గుర్రం విజయలక్ష్మి ఎంతో మంది అమాయకులను ముంచేసింది. అయితే ఆమె ఆటలు హైడ్రా రాకముందు వరకు సాగాయి. ఎప్పుడైతే హైడ్రా వచ్చిందో గుర్రం విజయలక్ష్మి భూ కబ్జాలు, అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతూ వచ్చాయి. మల్లంపేట సర్వే నెంబర్ 170/3 నుంచి 170/5 వరకు అక్రమ విల్లాలు నిర్మించి ఆర్థిక నేరాలకు పాల్పడింది గుర్రం విజయలక్ష్మి. వీటిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపి 11 విల్లాలను కూల్చేసింది హైడ్రా. అప్పటి నుంచి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతోంది గుర్రం విజయలక్ష్మి. దుండిగల్ పోలీస్ స్టేషన్లో విజయలక్ష్మిపై 2021-2024 మధ్య 7 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించగా పాస్పోర్ట్, వీసా తనిఖీ సమయంలో లుకౌట్ నోటీస్ ఉన్నట్లు గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నిందితురాలు గుండెపోటు వచ్చినట్లు నటించిందని పోలీసులు తెలిపారు. కాగా లేడీ రియల్టర్ పట్టుబడ్డంతో తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను బాధితులు వేడుకుంటున్నారు.